మనతో మాట్లాడేందుకు ఆర్టీ ప్రసాద్ గారు ఉన్నారు. సో ఈ కంప్లైంట్ ఇచ్చిన శానిటీ ఏముంది, ఆధారాలు ఉన్నాయా లేక మామూలుగానే కంప్లైంట్ ఇచ్చే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముఖ్యంగా చెప్పండి, మీరు ఐసీబీకి కంప్లైంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది, 100 కోట్ల మేర అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందంటూ కూడా. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయా మీకు? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక మాజీ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా 40 సంవత్సరాల నుంచి క్రీడల్లో అనుభవం ఉన్న వ్యక్తిగా 20 సంవత్సరాల నుంచి క్రీడా సంఘాల్లో అనేక వందల టోర్నమెంట్లు నిర్వహించినటువంటి రంభాప్రసాద్ అనే నేను ఏదో ఆషామాషి వ్యక్తుల మీద ఆరోపణ చేయలేదు. ఈ రాష్ట్రంలోనే పేరెన్నికగన్నటువంటి 10 మందికి తెలిసినటువంటి వ్యక్తుల మీద నేను ఆరోపణ చేస్తున్నాను. ఇది నా ఆరోపణ కాదు, ప్రత్యక్షంగా జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన దోపిడీని ప్రజలకు తెలియచేయటానికి ఈ రోజున నేను రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నాను. అందులో భాగంగానే ఈ రోజున అనంతపురం రావటం జరిగింది. అనంతపురంలో మీడియా మిత్రులు అడిగిన వీటికి డైరెక్ట్గా నేను సమాధానం చెప్పేది ఏంటంటే, ఆడుదాం ఆంధ్రాలో ఫస్ట్ అనౌన్స్ చేసినటువంటి అమౌంట్ ఎంత? ఆ రోజున అప్పటి ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వలేదు ఆడుదాం ఆంధ్రాలో. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో క్రీడా నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొచ్చి రాష్ట్రంలో ది బెస్ట్ ప్లేయర్స్ని తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశం అని ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ని అనౌన్స్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనౌన్స్ చేసే వీటిలో ఎన్నుకున్నటువంటి క్రీడలు ఏంటి? క్రికెట్, బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్. రాష్ట్ర ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, వీళ్ళు ఎంచుకున్న క్రీడల్లోనే అయ్యే ఖర్చు ఎంత అనేది ఒకసారి ఆలోచించమంటున్నాను. కబడ్డీకి ఎంత ఖర్చు అవుద్ది, ఖోఖోకి ఎంత ఖర్చు అవుద్ది, ఏది మ్యాట్లు అనండి లేకపోతే ఎక్విప్మెంట్ అనండి, క్రీడా సామాగ్రి అనండి, ఎంత ఖర్చు అవుద్దండి? క్రికెట్కి ఎంత ఖర్చు అవుద్ది? కానీ ఒక లెక్క పొంతన లేకుండా శాఫ్ అధికారులు, విసిఎండి, అలాగే కింద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ మాట్లాడనివ్వకుండా మాజీ క్రీడా మంత్రి రోజా గారు, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారు వన్ సైడ్గా ఈ టోర్నమెంట్లు నిర్వహించమని చెప్పేసి చెప్పడం జరిగింది. సహజంగా ఎక్కడైనా టోర్నమెంట్లు జరిగేటప్పుడు క్రీడా సంఘాలను పిలిచి క్రీడా సంఘాలను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా మెరిట్లో ఉన్నటువంటి ప్లేయర్స్ని తీసుకొచ్చి ఆ టోర్నమెంట్లు నిర్వహిస్తే ఎవరికైనా ఉపయోగం ఉండేది. కానీ కేవలం ఆ జిల్లా ఎమ్మెల్యేలు రికమెండేషన్ చేసినటువంటి క్రీడాకారులు, వాళ్ళు రికమెండేషన్ చేసినటువంటి క్లబ్స్ తరపున క్రీడాకారులే ఆడాలి, మిగతా వాళ్ళు ఎవరు ఆడకూడదు, త్రూ వాళ్ళ ద్వారా రాండి అని చెప్పి ఫస్ట్ అవినీతికి బీజం వేయటం జరిగింది. ఆ రోజున ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారి దగ్గర నోటీస్కి ఈ విషయం మేము తీసుకెళ్ళటం కూడా జరిగింది. కానీ కనీసం మాతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడాల. శాఫ్ అతనున్న ఛాంబర్ని ఒక గూండాల రాజ్యంగా మార్చేశాడు. విజయవాడలో ఎవరైనా క్రీడా సంఘ ప్రతినిధులు వెళ్తే చెప్పడానికి ఇష్టపడలేదు. కాబట్టి కొన్ని లాస్ట్ 5 yearsలో జరిగినటువంటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని విషయాల్ని మేము అన్నీ చెప్పలేదు, కానీ కొన్ని విషయాలను చేసి దాన్ని సిఐడి వారికి వెళ్ళి ఎంక్వైరీ చేసి విచారించి మేము చెప్పిన దాంట్లో కనుక వాస్తవం ఉన్నట్లయితే ఈ కన్సెంట్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో
వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవటం అని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అంటే మీకు ఇచ్చిన వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులు కాదు, వాళ్ళు ఫైర్ బ్రాండ్ రాష్ట్రం అంతా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా గుర్తించదగ్గ వాళ్ళు. రోజా కానీ మాజీ శాఖ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి కానీ ఇద్దరు కూడా బలమైన వ్యక్తులు. వాళ్ళ మీద ఆధారం లేకుండా ఫిర్యాదు చేయడం అంటే మీలాంటి వ్యక్తులు సాధ్యం కాని పని. అది ఒక్క ఆడుదాం ఆంధ్రలో 100 కోట్ల అవినీతి జరిగిందంటే ఎలా ఊహించుకోవచ్చు వాటిని? మీరు ఒక విషయం తెలుసుకోవాలి, క్రీడలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో వాళ్ళు పెద్ద వ్యక్తులు అయి ఉండొచ్చు, క్రీడల్లో నాకన్నా చిన్నవాళ్ళే, చాలా చిన్నవాళ్ళు వాళ్ళే. ఎందుకు అంటే మేము ఒక జాతీయ స్థాయి క్రీడాకారులు, అనేక రకాల టోర్నమెంట్లు కండక్ట్ చేసిన వాళ్ళు. క్రీడల గురించి నాకు తెలిసినంత ఇదిగా వాళ్ళిద్దరికి తెలియకపోవచ్చు. నేను క్రీడల గురించే మాట్లాడుతున్నా, రాజకీయాలు నాకు అనవసరం. ఈ క్రీడల్లో మీ పాత్ర చాలా తక్కువ, నా పాత్ర ఎక్కువ. 40 సంవత్సరాల అనుభవం నాది. కాబట్టి నాకు ఆ దమ్ము, నేను చేసిన ఆరోపణలో నాకు నిజం ఉంది కనుక నేను నిర్భయంగా ఎవరు ప్రార్థనలు తీసుకోకుండా ఒంటరిగానే ఈ ఆరోపణలు చేశా. దీనికోసం దేనికైనా సిద్ధమే. నేను చేసినవి కనుక నిరూపించలేకపోతే వాళ్ళిద్దరూ ఏ కోర్టుకు వెళ్ళినా నా మీద ఎంత డ్యామేజ్ చేసినా ఎదుర్కొంటానికి నేను సిద్ధం. అంటే మీరు ఇప్పటికే రోజా ఒక ప్రెస్ మీట్లో చెప్తూ చెన్నై సూపర్ కింగ్స్తో కలిసి టైఅప్ అయ్యి ఆంధ్రాకు ఒక క్రికెట్ టీంను కూడా జగన్ తీసుకొని వస్తాడు, జగన్ చెప్పాయంటే చేస్తాడంతే అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించింది. ఆ క్రీడల్లోనే మీరు అవినీతి ఉందంటూ కూడా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏసీబీ మీకు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చింది? నేను చేసింది సిఐడికి అండి, ఏసీబీకి కాదు. పబ్లిక్లో మాట్లాడటం వేరు, ఆచరణలోకి వచ్చేది వేరు. మీకు చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎవరి చేతిలో ఉందండి? ఎవరికైనా ఐడియా ఉందా? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గతంలో ఉన్న వాళ్ళందరినీ కలంపోటుతో తీసేసి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. వాళ్ళ మాటలు వినని వాళ్ళని అడాహక్ కమిటీలు వేసి రన్ చేయడం కూడా జరుగుతుంది. ప్రజెంట్ ఏసీఏ వాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో పెద్దలు వాళ్ళు ఎవరికి చెందిన, ఏ వర్గానికి చెందిన వాళ్ళండి? ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. వాళ్ళు చేసింది టైఅప్లు ఎన్ని సంగతి తర్వాత మెరిట్ ప్లేయర్స్ని తీసుకోండి, మెరిట్ ప్లేయర్స్ని తీసుకొని వాళ్ళకి ఇచ్చేయండి. అంతేగాని ఎమ్మెల్యే రికమెండేషన్ చేశాడను అసలు ఆడిన క్రీడాకారులు ఎవరో తెలియదు. ఒకటే ఉదాహరణ, డైరెక్ట్గా వాళ్ళిద్దరిని క్వశ్చన్ చేసేది. మీరు చేసిన ఈ 110 కోట్లలో ఒక్క క్రీడాకారుడికైనా మీరు ఇచ్చే సర్టిఫికెట్ వాల్యూ ఉంటుందా? ఇది చెప్పమనండి, సమాధానం చాలు. మీరు ఇచ్చే సర్టిఫికేట్ దేనికైనా ఉపయోగపడుద్దా చెప్పండి. మీరు ఇచ్చిన సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులు ఏదైతే 100 కోట్ల అవినీతి చేశారో ఎక్కడెక్కడంటే క్రీడా సామాగ్రిలో లేకుంటే క్రీడాకారుల దగ్గర నుంచి తీసుకుని ఎలాంటి అవినీతి జరిగింది సార్? ఇక్కడ అన్ని గ్రౌండ్స్ డెవలప్ చేయటం కానించి, క్రీడా పరికరాల కానించి, క్రీడా దుస్తుల పరికరాలు కానించి, క్రీడాకారులకి నగదు బహుమతులు ఇచ్చిన దాంట్లో కానించి, అలాగే అధికారులు అంటే ఈ టోర్నమెంట్ సక్సెస్ అవడానికి ప్రధాన కారణం, సక్సెస్ అని వాళ్ళు చెప్పుకున్న దాన్ని బట్టి ప్రధాన కారణం వ్యాయామోపాధ్యాయులు, పీఈటీలు. నిజంగా అండి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈ టోర్నమెంట్ చేయడం జరిగింది. సెలవులు ఇవ్వకుండా వాళ్ళ పర్సనల్ పనులకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. పిల్లల్ని మీరే తీసుకురండి. పిల్లలు ఎవరు స్వచ్ఛందంగా రాలేదండి. వ్యాయామోపాధ్యాయుల మీద ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ జరిగింది. ఇదే చాలు కదా. మీరు వ్యాయామోపాధ్యాయులను కనుక్కోండి ఈ రాష్ట్రంలో, వాళ్ళు ఏం చేశారనేది మొన్న జరిగిన దీంట్లో తెలుస్తాను. అంటే మీరు చేసిన ఫిర్యాదులో అయితే 100 కోట్ల అవినీతిలో ఎవరికి వాటాల మూట చెప్పి అవన్నీ ఏమైనా ఆధారాలు మీకు సేకరించారా? మేము అదేనండి స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే ఈ ఆధారాలన్నీ బయటపడటానికి ముందు ఆ ఫైల్స్ ఇచ్చేయమంటున్నాం. మేము అడిగేది ఒకటే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫైల్స్ అన్నీ సీజ్ చేయండి. అక్కడ మీరు ఒక్కటేసారి నేను ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పాయింట్లన్నిటిని ఒకసారి వెరిఫై చేయండి, అక్కడే తెలిసిపోద్ది. అలాగే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ ఈ ఆటల గురించే అనుకుంటున్నారు. కానీ ఈ గ్రౌండ్స్ డెవలప్మెంట్ చేయటంలో, ఇండోర్ స్టేడియంస్ మీరు కట్టిన తర్వాత వాళ్ళకి లీజులకి ఇచ్చిన దాంట్లో ఒక గ్రౌండ్ బాగు చేస్తే కనీసం 2 సంవత్సరాలైనా నిలబడాలండి. అది
మొత్తం గ్రౌండ్స్ అన్ని కొట్టుకెళ్ళిపోవటం నాసి రకపు పనులతో. కాబట్టి మేమేమంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని కూడా ఈ కంప్లైంట్లో మెన్షన్ చేశాం. శాప్లో జరిగిన ఇంజనీరింగ్ విభాగానికి కూడా మీరు కంప్లైంట్ ఇచ్చా. అందులో అవినీతి జరిగింది. మెయిన్ ఎక్కువ అక్కడే, మెయిన్ అక్కడేనండి. అక్కడ ఆడుదాం ఆంధ్ర ఒక ఎత్తు అయితే ఈ గ్రౌండ్స్ డెవలప్మెంట్ అనే పేరుతో జరిగినటువంటి అవినీతిని కూడా బయటికి తీయాలి. మీరు ఒక్కసారి చూసి గత 5 సంవత్సరాల్లో ఇచ్చాపురం గాడి నుంచి కడప దాకా ఈ గ్రౌండ్ డెవలప్ అయిందనేది ఒక్కటి చెప్పండి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం దాని మీద చర్చకు. మీరు చాలా మీడియాలో కానీ వీటిలో కానీ ఆడుదాం ఆంధ్ర గురించి చాలా మాట్లాడారు. నేను చేసిన ఆరోపణ మీద మీకు నచ్చినటువంటి ఛానల్లో ఎవరితో అయినా, ఇటు రోజా గారితో అయినా కానీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారితో అయినా సరే డైరెక్ట్ డిబేట్కి నేను సిద్ధం. వస్తారా? మీడియా ముఖంగానే అడుగుతున్నా. నేను చేసిన ఆరోపణల మీద మీరు స్పందించాలి. నేను ఏదో వేగ్గా నేను చేయలే. క్రీడల్లో మీ అందరికన్నా కూడా నా అనుభవం ఎక్కువ. నేను చాలా నేషనల్స్ ఆడాను. అలాగే గత 8 సంవత్సరాలుగా అనేక వందల టోర్నమెంట్లు కండక్ట్ చేసినటువంటి. కాబట్టి నేను అడిగేది ఒకటే, రోజా గారు కానీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు కానీ డైరెక్ట్గా నాతో డిబేట్కి రండి. నేను తప్పు అయితే అక్కడికి నా స్పోర్ట్స్ వదిలేస్తా. మీరు చేసిన తప్పును నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. శాఫ్ అధికారుల సమక్షంలో, సిఐడి అధికారుల సమక్షంలో విచారణకు సిద్ధమైంది. అంటే ఈ జరిగిన కుంభకోణంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం కానీ లేదా క్రీడా సామగ్రిలు కానీ టెండర్లు పిలిచి తీసుకుందా లేదా డైరెక్ట్ ఇచ్చేసారు సార్? ఇక్కడ మీరు ఇంజనీరింగ్ సెక్షన్ అనేది సెపరేట్ అండి. అది గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన అవినీతి గురించి ఒక ఆరోపణ. ఇక్కడ ఆడుదాం ఆంధ్రాలో జరిగినవి ఏంటంటే మ్యాట్లు కొన్నారు. ఇప్పుడు ఖోఖోకి కానీ ఇప్పుడు అంతా కూడా కబడ్డీ ఏంటంటే మ్యాట్ల మీద ఆడుతున్నారు. ఇదివరకు ఏంటంటే కింద నేల మీద ఆడేవాళ్ళు, అంత ఖర్చు ఉండేది కాదు. ఇప్పుడు ఏమైందంటే మ్యాట్ల మీద ఆడుతున్నారు. ఇది కూడా మోడర్న్ అయిపోయింది. మీరు కొన్న మ్యాట్లు ఇప్పుడు ఎక్కడున్నాయి ఈ రాష్ట్రంలో? ఎన్ని మ్యాట్లు కొన్నారు? ఎన్ని లక్షలు కొన్నారు? పేపర్ మీద మీరు ఎన్నైనా చూపించవచ్చు. అందుకనే కదా మేము ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. నేను బిగ్ టీవీ నుంచి మీరు వచ్చారు సార్, మీరు ఆథరైజ్డ్ పర్సన్ కాబట్టి మీరు వచ్చారు, లేకపోతే రారు కదా. అలాగే మీరు ఎవరికి ఇచ్చారు టెండర్లు? పేపర్లో ఎక్కడ రాలా? ఆ బిల్స్ చూపించండి. మీరు చేసిన ప్రతి టీ షర్ట్ కానించి, వికెట్లు కానించి, బాల్స్ కానించి, బయట మార్కెట్లో రేట్ ఎంత, మీరు టెండర్లో కోడ్ చేసిన బిల్లులు ఎంత వచ్చినాయి అనేది చేయండి, అక్కడే తేలిపోతుంది. అంటే గత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది 100 కోట్లు దాటితే టెండర్ ఏదైనా సరే జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్ళిన తర్వాతే ఆమోదం పొందాలి అంటూ కూడా. ఇప్పుడు మీరు 100 కోట్ల పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అంటే టెండర్ లేకుండా టెండర్ కేటాయించి దాంట్లో అవినీతి చేశారని మీరు ఆరోపిస్తున్నారు సార్? ఇక్కడ మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ 100 కోట్లు అనేది ఒక్క సామాగ్రి కొనటంలోనే ఉండదండి. టోటల్ నిర్వహణ నిమిత్తం చేసినటువంటి అమౌంట్ అది. మీరు ఒక క్రికెట్కి సెపరేట్ చేశారు, ఏ గేమ్కి ఆ గేమ్కి ఎక్విప్మెంట్ సెపరేట్ చేసేసారు. సో అక్కడ ఈ 100 కోట్ల మాట రాదు. దానికంటూ ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని, అది అసలు ఒక ఇష్టారాజ్యం అండి. దాంట్లో ఒకళ్ళతో మాట్లాడటం కానీ ఒక ఇది చేయటం కానీ ఏం లేదు. VCMD అలాగే రోజా గారు అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు వీళ్ళంతా కలిసి కూర్చొని చేసినటువంటి అవినీతి. దీనికి శాఫ్ కింద ఉన్న అధికారులు కూడా కారణం. ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీలో ఉన్న వ్యక్తులే కాదండి, ప్రతి జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్లు దీనికి కారణం. కాబట్టి వీళ్ళందరినీ మీరు పరిగణలో తీసుకొని సిఐడి ఎంక్వైరీ జరగాలి. ఎవరి జేబుల్లోకి వెళ్ళిందని ఆరోపిస్తున్నారు? ఇద్దరైనా మీకు కింద పాత్ర పై పాత్ర ఎవరు అనుకుంటున్నారా? కర్నూలు సాగుకు 100 కారణాలండి. ఇది ఒక్క వాళ్ళిద్దరే కాదు, చాలామంది ఉన్నారు దీంట్లో. రేపు విచారణ జరిగితే అనేకమైనటువంటి స్పోర్ట్స్ పరంగా, రాజకీయంగా మాకు సంబంధం లేదు, స్పోర్ట్స్ పరంగా స్పోర్ట్స్లో ఉన్నటువంటి అనేక మంది బయటకు వస్తారు. అలాగే 2 క్రీడా సంఘాల్లో ఉన్న అధికారులు కూడా బయటకు వస్తారు. మీకు దీని వెనక టీడీపీ ఎవరు మీకు చెప్పారా కంప్లైంట్ చేయమని, లేదా మీరే ఒక మాజీ క్రీడాకారుడిగా మీరే కంప్లైంట్ ఇచ్చారు? సార్ పొద్దున్న లేస్తే మేము ఉండేది గ్రౌండ్లో, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. నా పుట్టుక ఇందిరాగాంధీ స్టేడియంలో ఒక పేద క్రీడాకారుడిగా నేను జాతీయ స్థాయికి ఆడినటువంటి కబడ్డీ